శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం శ్రీ మహాభాగవతంలో దశమస్కందం ఉత్తర భాగంలో ప్రద్యుమ్న కుమారి చరిత్ర గురించి తెలుసుకుందాం. పోతనామాచ్యుల వారు దశమస్కందం ఉత్తర భాగాన్ని ప్రారంభం చేస్తూ అంటారు: శ్రీకర పరితోషిత రత్నాకర కమనీయ గుణగణాకర కారుణ్యకర కారుణ్యాకర భీకర సరధారాకంపిత దానవేంద్ర రామనరేంద్ర. ఆయన ఏది ప్రారంభం చేసినా ఒకసారి రామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు. శ్రీకర సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా, అపారమైన కారుణ్యమునకు ఆవధి అయినవాడా, శత్రువులను పరిమార్చగలనివాడా, రామచంద్ర ప్రభు భాగవతం ఉత్తర భాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను అన్నారు. దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం ఏ పని మీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేహంతో తాదాత్మ్యత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడైన వాడికి అలవాటవ్వాలి. అందుకని సంతతం ఆ భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. నా అంతటి వాడిని నేను అని అనడు. అలా అంటే మన స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు. మన స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఎంతోసేపు పట్టదు. కానీ ఆయన మహాదయాళువు. ఆయన అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడాలనైనా సహిస్తాడు. అందుకనే ఎంత గొప్ప మాట అంటారో చూడండి. కమనీయ గుణగణాకర కారుణ్యాకర మహాకారుణ్యమును కలిగినటి వాడా రామచంద్ర ప్రభువు అని ప్రారంభం చేశారు. మనం కూడా దీనిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భాగవతమును వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితంలో ప్రత్యేకంగా అస్తమాను ఈశ్వరుని జ్ఞాపకం తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనకి జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు. కేవల సుఖానుభూతిని ఇవ్వడానికి శరీరం ఎప్పుడూ రాదు. శరీరం సుఖము దుఃఖము అని 2 చక్రాలతో నడుస్తూ ఉంటుంది. అందుకే మనల్ని నడిపించేటందుకు 2 కాళ్ళు ఉంటాయి. ఒక కాలితో నడిస్తే అది కుంటి నడక అవుతుంది. గతంలో మనం పాపం పుణ్యం రెండింటినీ చేసి ఉంటాం. కాబట్టి జీవితంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఈ శరీరం పుణ్యానికి సంబంధించిన ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఏదో ఒకనాడు పాపానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి ఏదో పెద్ద అసంతృప్తితో జీవితమే పాడైపోయినట్టుగా, అదేదో నశించిపోయినట్టుగా భావిస్తూ ఉంటారు. అసలు జీవితానికి సంబంధించిన మౌలిక రహస్యం తెలుసుకోకపోవడం వలన అటువంటి వ్యక్తి ఇంటిని నరకంగా మార్చేస్తూ ఉంటాడు. కొంతమంది దీనిని అసలు పట్టించుకోరు. ఏదైనా శరీరానికి కొద్దిగా అనారోగ్యం వచ్చేస్తే శరీరం అన్న తర్వాత ఏదో ఇబ్బంది రాకుండా ఉంటుందా అని తెలుసుకుంటారు. అంతేగాని దాని గురించి తెగ హైరాణ పడిపోయి ఇంట్లో వారందరినీ ఇబ్బందికి గురి చేయరు. అలా ఉండగలగాలి అంటే మనంగా మనసుకి ఏదో ఒక మంచి అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోకపోవడం వలన చాలామంది ఇంటిని నరకంగా మార్చేస్తూ ఉంటారు. దానికి కారణాలు 2. ఒకటి మనస్సు చేత అహంకారం, రెండవది శరీరం చేత దేహాభిమానం. విపరీతమైన అభిమానం. కానీ ఇదేమీ అవ్వదు, ఎందరికో జబ్బులు వస్తున్నాయి, ఇది అంటే ఇక్కడ ఈ శరీరం ఇది కూడా కష్టపెడుతుంది, దీనితో కూడా ఇబ్బంది ఉంటుంది అన్న విషయాన్ని అంగీకరించాలి. ఈ సత్యాన్ని వదిలిపెడితే ఏమీ ప్రయోజనం ఉండదు. కొందరు చాలా అహంకారంతో ఉంటారు. ఈ అహంకారం ఎందుకు వస్తుందో అసలు తెలియదు. ఒకసారి భగవద్గీతలోని విభూతి యోగం చదివితే తెలుస్తుంది. మన యందు ఏది ఉన్నదని మనం అనుకుంటున్నామో అదంతా ఈశ్వరుని విభూతి. వాయువుని వాక్కుగా మారుస్తున్నవాడు భగవానుడు. భగవానుడికి మన యందు ఉన్న విభూతిని ఈశ్వరుడికి అంకితం చేయాలి. కానీ మనం అలా చెయ్యం. ఆ విభూతిని మనం తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాం. అలా పెట్టుకోవడం తప్పు. మనం తరచూ ఈశ్వర స్మరణము, తరచూ గురుస్మరణము చేస్తూ ఉండాలి. గురువు అనబడే వ్యక్తికి స్వార్థంతో కూడిన కోరిక ఉండదు. ఆయన చేసిన దానికి మనం ప్రత్యుపకారం చేయలేం. గురువులకి మనం చేయగలిగినది నమస్కారం ఒక్కటే. అందుకనే మనం క్షేమంగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ భగవంతుణ్ణి, గురువుని స్మరిస్తూ ఉండాలి. దానివలన మనం ఎలా నడవచ్చు అన్నది తెలుస్తుంది. ఎవరిని చేరుకోవచ్చు అన్నది సుగమం అవుతుంది. దీనిని పోతన గారు మనకి చూపిస్తున్నారు. రుక్మిణీకృష్ణుల వివాహం పూర్తయింది కదండి. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురిటికందును చూసుకుని ఆమె పరవశించిపోయింది. ఆవిడ ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి నుండియే మిగిలిన అష్టలక్ష్మిలు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా తల్లి ప్రేమకు అతీతంగా ఉండడానికి ఇష్టపడదు. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలు ఇచ్చింది, బిడ్డడిని నిద్రపుచ్చింది, తాను నిద్రపోయింది. ఆ పిల్లవాడు నిద్రపోతుండగా సంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపి అయి ప్రవేశించాడు. పురిటి పొత్తిళ్లలో ఉన్న ప్రద్యుమ్నుడు అనబడే ఆ చిన్న బిడ్డడిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు.
ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన లీల. ఈ లీలను కానీ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగామనుకోండి, ఈశ్వరుని దివ్యమైన అనుగ్రహం, కారుణ్యం ఆయన ఎంత లెక్కలు వేసి ఉంటే మనిషి ఆయన సంకల్పంతో ఏమి జరుగుతాయన్నది మనకు అర్థమవుతుంది. అప్పుడు మన యందు భక్తి ప్రచోదనం అవుతుంది. ఎంత బాగా రాశారో చూడండి పోతన గారు. ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి, లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుణ్ణి నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరాన్ని పొంది ఉన్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులకు కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడు. మన్మథుడు శ్రీ మహావిష్ణువు కుమారుడు. శ్రీ మహావిష్ణువు అందం అంతా మన్మథుడికి వచ్చింది. మన్మథుడు అంటే మనస్సులను మదించగలిగినవాడు అని అర్థం. ఆయన పుష్పబాణుడై అవతల వారి మనస్సులను కదుపుతాడు. ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుని మీదకు బాణప్రయోగం చేయబోయాడు. ఇంతలోనే శివునిలో చిన్న మార్పు వచ్చింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చుని వెంటినారి సారిస్తున్నాడు అక్కడ మన్మథుడు. అతను శివుని కంటపడ్డాడు. అంతే, మూడవ కన్ను తెరిచాడు. కాముడు భస్మమైపోయాడు. అతను హరతేజస్సు చేత కాల్చబడ్డాడు. ఇది మామూలు అగ్నిహోత్రం కాదు, మూడవ కంటి మంట. ఇంకా దానికి ఎదురు లేదు. అటువంటి మంట యందు మన్మథుడు దగ్ధమైపోయాడు. శివుడికి ఉన్న 3 నేత్రములే సూర్యచంద్ర అగ్నిహోత్రములు. అటువంటి అగ్నిహోత్రం చేత కాలి బూడిద రాసి కింద పడిపోయాడు. మన్మథుడు కాలిపోవడం పరమశివునికి విజయం. ఎందుకంటే ఆయన కామదహనం చేశాడు. కాముడికి లొంగడు. కానీ మన్మథుడు దహింపబడడం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఇప్పుడు ఆమెకు ఎవరు 5వ తనాన్ని ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతల ప్రయోజనం పొందుతారనే భావన చేత మన్మథుడు బాణప్రయోగం చేశాడో అటువంటి భర్తను తనకి ఇమ్మనమని పార్వతీదేవిని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తర్వాత రతీదేవి అడిగింది. అందువలన పరమశివుని మంటల చేత కాలిపోయిన మన్మథుని పార్వతీదేవి మరల బ్రతికించింది. అమ్మవారి శక్తికి పరిమితి లేదు. అందువల్లనే కాలి బూడిద అయిపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగింది. ఆవిడ ఏదైనా చేయగలదు. అటువంటి శక్తి స్వరూపం ఆవిడ. ఆమె రతీదేవికి ఒక వరం ఇచ్చింది. నీ ఆ 5వ తనమునకు భంగం లేదు. నీ భర్త అనంగుడవుతాడు. శరీరం ఉండదు, కానీ నీకు కనబడతాడు. పైన ఎవ్వరికీ కనబడ్డు, నీకు మాత్రమే కనబడతాడు అని వరం ఇచ్చింది. రతీదేవికి తన పతిని శరీరంతో చూడాలని కోరిక కలిగింది. అప్పుడు పరమశివుడు మన్మథునితో అన్నాడు, వచ్చేసారి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు నీవు ఆయనకు కుమారుడుగా జన్మించెదువుగాక. అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు అని వరం ఇచ్చాడు. ఈ విషయాన్ని చెప్పడానికే మళ్ళీ శివపార్వతుల విషయం దగ్గరికి వచ్చాం మనం. ఈ పుట్టిన మన్మథుడు రాక్షస సంహారంకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్టుగా ఉన్నాడు. అప్పుడు హరుని కంటిమంట చేత కాలిపోయినవాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్ళి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు తాను రాక్షస సంహారం చేసి భూభారంను తగ్గిస్తాను అని అభయం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కుమారుడు ఒకటి కాదు కదా, ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉంది. ఈయన పుట్టగానే ఈయన వలన మరణించేవాడు ఒకడున్నాడు. అతను సంబరాసురుడు అనే రాక్షసుడు. వాడికి ఈ విషయం తెలుసు. మహర్షులు అతనికి నీవు కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి జన్మించే మొదటి సంతానం చేత మరణిస్తావు అనే విషయం చెప్పేశారు. నేను చచ్చిపోకూడదు అనే అవివేకంతో మాట్లాడేవాడే రాక్షసుడు. నేను అని అన్నప్పుడల్లా తన శరీరాన్ని చూపించి ఇది చచ్చిపోకూడదు అని చెప్పేవాడు. అన్నిటికన్నా ప్రతిరోజు మనతో మాట్లాడేది ఒకటి ఉంటుంది. జుట్టు నెరిసిపోతూ ఉంటుంది, వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయిందని తెలిసిపోతూ ఉంటుంది, శరీరం జర్జరీభూతం అయిపోతుంది, ముడతలు పోతుంది, తింటే అరగదు, మోకాళ్ళ నొప్పులు, లేవలేడు, కూర్చోలేడు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది, అనుకున్నది జ్ఞాపకానికి రాదు, పెంచుకున్న అహంకారం కొండంత ఉంది, అమాయకత్వం చేతనైనా ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళలేడు, తనను అంత మాట అంటారా అని పొడుచుకుని కుమిరిపోతూ ఉంటాడు. ఎందుకని? నేను ఇంతటి వాడిని అని అహంకారాన్ని పెంచేసుకున్నాడు కాబట్టి అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎంతగా అజ్ఞానం లోపల పెరిగిపోతుందంటే అతిశయం అంతగా పెరిగిపోయేటంతగా పెరిగిపోతుంది. ఈ అతిశయం ఏమాత్రం కొద్దిగా దెబ్బతిన్నా విలవెల్లాడిపోతూ ఉంటాడు. జరిగి తీరవలసిన పరిణామమును వాడు అంగీకరించడు.
తన మృత్యువుకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేస్తాడు. అందుకని సంబరాసురుడు కృష్ణుణ్ణి కుమారుడైన ప్రద్యుమ్నుని సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి సంబరాసురుడు తన గృహానికి వెళ్ళిపోయాడు. కానీ ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బతికాడు. విచిత్రం ఏంటంటే ఆ పిల్లవాడు సంబరాసురుని ఇంటికే వెళ్ళాడు. సముద్రంలో ఒక పెద్ద చేప ఆహారం కోసం వెడుతోంది. సంబరాసునిచే విసిరివేయబడిన వాడు అప్పుడే పుట్టిన చిన్న బిడ్డడు. ఆ చేపకు మరొక చిన్న చేపలా కనబడ్డాడు. పెద్ద చేపలు చిన్న చేపలను మింగుతూ ఉంటాయి. అది నోరు తెరిచి ఆ పిల్లవాడిని గుటుక్కున మింగేసింది. వాడు చక్కగా నీళ్లలోంచి చేప కడుపులోకి వెళ్ళి ఉండగా ఆశ్చర్యంగా జాలర్లు వచ్చి వల వేసి ఆ చేపను బయటకు వేశారు. తీసి పడవలో వేసుకుని ఒడ్డుకు తీసుకువచ్చి రంపంతో దాని కడుపు కోశారు. వారికి తన కడుపులో చంటి పిల్లవాడు కనపడ్డాడు. వారు ఆశ్చర్యపోయారు. ఈ పిల్లవాడిని బయటికి తీశారు. ఆ పిల్లవాడిని కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ళు ప్రభు అయిన సంబరాసురుని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు. సంబరాసురుడు మాయకు వసుడయ్యాడు. తాను విసిరేసిన పిల్లవాడిని చేప మింగి ఉండవచ్చుననే అనుమానం వాడికి రాలేదు. సముద్రంలో పడివేసిన పిల్లవాడిని చేప ఎలా మింగుతుంది, వీడు పిల్లవాడు కాదు అనుకున్నాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మథుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా ఈ మాంసనేత్రంతో చూడగలిగేవానిగా పుడతాడని ఎదురు చూస్తోంది. అందుకని కృష్ణావతారం వచ్చిన దగ్గర నుండి ఆవిడ కాపు వేసి ఉంది. పిల్లవాడు పుట్టగానే సంబరాసుడు వానిని వధించే ప్రయత్నం చేస్తాడు. ఈ సంబరాసురుని వద్దనే అతను దొరుకుతాడు అని ఆమెకు తెలుసు. ఆమెకు ఈశ్వర సంకల్పం మీద ధైర్యము నమ్మకము ఉన్నాయి. అందుకని రతీదేవి మాయాదేవి అనే పేరుతో సంబరాసురుని వంటశాలలో ఉంది. ఈమె సంబరాసురుడి వద్దకు వెళ్ళి ఆ పిల్లవాడిని తనకివ్వమని తాను వానిని పెంచుకుంటానని చెప్పింది. సంబరాసుడు ఎంత వెరివాడో చూడండి. అతని శత్రువు అతని ఇంటికే వచ్చాడు. ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు. ఎవరికి శంకరుడు వరం ఇచ్చాడో, ఎక్కడ ఆ పిల్లవాడు భద్రంగా పెరుగుతాడో అక్కడికి ఆ పిల్లవాడు చేరుకున్నాడు. ప్రపంచంలో ఎవరైనా తన భర్తను భర్తగా మాత్రమే చూడగలరు. కానీ భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈశ్వర సంకల్పంలో ఎన్ని చిత్రాలో ఎన్ని విచిత్రాలో చూడండి. పసిపిల్లవాడి దగ్గర నుండి రతీదేవి తన భర్తను తన ఒడిలోనే పెంచుతోంది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. ఎవరైనా పురుషుడు అందంగా ఉన్నారనుకోండి, ఆయన మన్మధులా ఉన్నారండి అంటారు. కానీ మరొక ఉపమానాన్ని సాధారణంగా వేయరు. చక్కని వారైన వారికి ఉపమించడం దానికి ఎవరిని చెబుతారో అటువంటి వాడైన ఈయన ఇక్కడ పెరుగుతున్నాడు. ఇంత తపస్సు చేసిన పార్వతీదేవికి నేను పెళ్లి చేసుకోవడం ఏమిటని బాణం వేస్తుంటే కంటిమంట చేత కాల్చేసిన శంకరుడు చివరకు భార్యకు అర్ధశరీరం ఇచ్చేటట్టు చేసిన వాడెవడో వాడు వీడిగా వచ్చాడు. దేవేంద్రుడంతటి వాడు అహల్య కోసమని ఒళ్ళంతా కళ్ళయ్యేటట్టు చేసిన వాడెవడో వాడు ఇలా పుట్టాడు. మహర్షులంతటి వాళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళ మనస్సులను ఎవరు కడుపుతాడో అతనే ఇలా పుట్టాడు. స్త్రీ పురుషుల మధ్య ఆసక్తి రూపంగా మారేటటువంటి వాడెవడో ఇలాంటి రూపాన్ని అతను పొందాడు. పువ్వుల ధనస్సు పట్టుకుని ఓడిపోవడం అనేది లేకుండా లోకమును గెలిచేవాడెవడో వాడు ఇలా అయ్యాడు. అటువంటి వాడు కృష్ణ పరమాత్మ కొడుకుగా జన్మించి రతీదేవి ఒడిలో పెరుగుతున్నాడు. ఈ పిల్లవాడు పెరిగి యుక్త వయస్సును పొందాడు. ఇతడు సంబరాసురుడికి సమీపంలోనే పెరుగుతున్నాడు. శరీరమునకు మృత్యువు బయట నుండి రాదు. మృత్యువు అన్నంలోంచి వస్తుంది. అన్నమే మృత్యువు. అన్నము అనే మాటకి 2 అర్థాలున్నాయి. అన్నము అంటే తాను తినేది, అంటే మనం తినేది. ఇంకొక అర్థం తనను తినేది. మనిషి చాలా కాలం అన్నాన్ని తింటాడు. తర్వాత అది మనిషిని తినడం మొదలు పెడుతుంది. సంబరాసురుడు తాను అన్నము పెట్టి తన మృత్యువును పోషించుకుంటున్నాడు. ఇక్కడ అన్నము తాను తిని తనను తింటుంది అనడానికి చిన్న ఉదాహరణగా ఏంటంటే, ఏ షుగర్ పేషెంట్లో ఉన్నారనుకోండి, చాలా రోజులు ఈ అన్నం అలా ఎతిగా తిన్నందువల్ల షుగర్ వచ్చిందనుకోండి, ఇక అతను షుగర్కు సంబంధించిన ఉన్న అటువంటి అన్నం కానీ అన్నానికి అటువంటి తినే పదార్థాలను కానీ తినకూడదు. తిన్నాడంటే షుగర్ ఎక్కువైపోయి అతను మరణిస్తాడు. కాబట్టి అందుకే అన్నానికి తినునది తనను తినునది, తాను తినునది తనను తినునది అని 2 మాటలు ఉన్నాయి. తన మృత్యుకారకుడైన వాడిని తాను చంపేశానని అనుకుని సంబరాసురుడు ఇక్కడ అతనినే పోషించుకుంటున్నాడు. రతీదేవి ఇంత కష్టపడి తన భర్తను పెంచి పెద్ద చేసుకుంది. లోకంలో ఇలాంటి పోకడ ఎక్కడా ఉండదు, ఎవరికీ కూడా ఉండదు. పిల్లలని ఎలా పెంచితే మాతృత్వ భావన వచ్చేస్తుంది. కానీ రతీదేవి అటువంటి భావనతో పెంచలేదు. తన భర్త అనే భావనతోనే పెంచి పెద్ద చేసింది. ఆయనకు తాను మన్మధుడని తెలియదు.
కానీ రతీదేవికి ఆయన మన్మధుడు అని తెలుసు. ఆయనేమో ఈవిడ తనను పెంచి పెద్ద చేస్తోంది అని అనుకుంటున్నాడు. ఈవిడ తన భర్త పెరిగి పెద్దవాడవుతున్నాడు అనుకుంటోంది. ప్రద్యుమ్నుడికి యవ్వనం వచ్చిన తర్వాత ఈమె ప్రవర్తన యందు చేష్టితములను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తన యందు దోషం కనిపెట్టి ఒక ప్రశ్న వేశాడు. నీవు మాతృత్వమునకే కళంకం తెస్తున్నావు. నీవు నన్ను పెంచి పెద్ద చేసావు. నేను నీ కొడుకుని. నీకు నా యందు కామవికారము పొడసూపినట్టుగా ప్రవర్తించినట్లు నాకు అనిపిస్తోంది. నీ ప్రవర్తన యందు దోషము కనబడుతోంది. నీవు కామిని ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావేమిటి? అలా నీవు ప్రవర్తించకూడదే. ఎందుకు నీ యందు ఈ విధమైన చిత్రమైన ప్రవర్తన జరుగుతోంది అని అడిగాడు. దానికి ఆవిడ ఏమని సమాధానం చెప్పింది, అందుకు ఆయన ఏమన్నారు అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.